యుద్ధం 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 ఈ యుద్ధం ఎఫెక్ట్ ఏంటంటే మన ఇండియా మీద కూడా పడ్డది. ఇరాన్ అమెరికా యుద్ధం చేసుకుంటున్నారు, కానీ ఈ బంగారం రేట్లు పెరిగిపోయి ఇక్కడ మనకు పెళ్లిళ్ళ సీజన్ ఉండి చాలా రేట్లు పెరిగిపోయి బంగారం కొనలేని స్థితిలో చాలా మంది తల్లిదండ్రుల బాధ చెప్పుకోలేక ఆ రేట్లు పెరిగి ఇబ్బంది పడి అప్పుల పాలవుతున్నారు. మరి ఈ యుద్ధం తొందరలోనే ఆగి శాంతి చర్చలకు వచ్చి మరి ఇరాన్ అమెరికా యుద్ధం ఆగిపోతే ఆ బంగారం రేట్లు ఏదో దిగొస్తే ఆ సందర్భం ఏదో ఇప్పుడే జరిగితే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. అయితే ఈరోజు మనం కాపు కుటుంబానికి సంబంధించిన అబ్బాయి ప్రొఫైల్స్ తీసుకొచ్చినాము. అబ్బాయిల ప్రొఫైల్స్ ఏంది, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళు ఎక్కడోళ్ళు, మరి వాళ్ళు ఎట్లా రిక్వైర్మెంట్ కోరుకుంటున్నారు, ఎలాంటి సంబంధాలు కావాలనుకుంటున్నారు అనే విషయాల గురించి మన యాంకర్ నవ్య చెప్పబోతుంది. కాబట్టి మీరు పూర్తిగా శ్రద్ధగా వినాలని నేను కోరుకుంటున్నా. అట్లనే ఖచ్చితంగా మీరు మనకు తెలిసిన మున్నూరు కాపు కావచ్చు వాళ్ళందరికీ షేర్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఇంకెందుకు ఆలస్యం, వివరాల్లోకి వెళ్దామా తొందరగా. విన్నారు కదండి సార్ చెప్పినట్టుగా ఈ ఇరాన్ అమెరికా యుద్ధం మీద తొందరగా ఆగిపోతే ఇప్పుడు పెళ్లి చేద్దాం అనుకున్న ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా ఎంతో కొంత బంగారం పెట్టడానికి ముందుకొస్తూనే ఉంటారు కదా. ఏదైతే ఏంటంటే యుద్ధం ఆగిపోయి అంతా ప్రశాంతంగా ఉంటే అదే సంతోషం. మరి అదే విధంగా ఈ రోజు మీ అందరి ముందుకి మరి నేను ఎలాంటి అబ్బాయిలను తీసుకొచ్చాను అనుకుంటున్నారా? ఈ రోజు కాపు సంబంధాలను అయితే తీసుకొచ్చేసాము. మరి అందులో ఎలాంటి అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళు ఏం జాబ్ చేస్తున్నారు, ఎలాంటి అమ్మాయిలను కోరుకుంటున్నారు, అదే విధంగా ఎంత బంగారం పెట్టే అమ్మాయిలను కోరుకుంటున్నారు అనే విషయం కూడా ఈ రోజు మనం తెలుసుకుందాం. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 28/7/1994, ఎత్తు 5'11" ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ కంప్లీట్ చేశారు. ఈ అబ్బాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారు. నెలకు వచ్చేసి 60,000 వరకు సంపాదిస్తున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, మాకు కాపు క్యాష్ లో నుంచే మంచి అందమైన అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. అది ఏపీ అయినా పర్వాలేదు, తెలంగాణ అయినా పర్వాలేదండి. అమ్మాయి చూడడానికి బాగుండి ఒక డిగ్రీ వరకు చదువుకున్న అమ్మాయి అయితే చాలని కోరుకుంటున్నారు. మరి మీరు కూడా కాపు అబ్బాయిల కోసం చూస్తున్నారా? ఇలాంటి అబ్బాయినే కావాలనుకుంటున్నారా? అయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి అదే విధంగా మరొక కాపు అబ్బాయిని కూడా తీసుకొచ్చేసాము. మరి ఆ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఈయన డేట్ ఆఫ్ బర్త్ 12/11/1995, ఎత్తు 5'6" ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ కంప్లీట్ చేశారు. ఈ అబ్బాయి ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గానే జాబ్ చేస్తున్నారు. బెంగళూరులో జాబ్ చేస్తున్నారు. మరి నెలకు వచ్చేసి 70,000 వరకు సంపాదిస్తున్నారు. వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, బెంగళూరుకి వెళ్ళే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి కోసం చూస్తున్నారు. ఎందుకంటే చాలా మంది బెంగళూరు వెళ్ళడానికి కూడా ఎవరు ఇష్టపడటం లేదు. హైదరాబాద్ అనేసరికి ఓకే చెప్తున్నారు. మరి ఎవరైనా బెంగళూరు వెళ్ళే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలు కాపు క్యాష్ లో గనక చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరొక కాపు అబ్బాయిని కూడా తీసుకొచ్చేసాము. ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 24/1993, ఎత్తు 5'11" ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి ఫార్మసీ కంప్లీట్ చేశారు. మరి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నారండి. మరి నెలకు వచ్చేసి 50,000 వరకు సంపాదిస్తున్నారు. వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, కాపు క్యాస్ట్ అయినా పర్వాలేదండి, లేదు అనుకుంటే ఓసీ బీసీ అయినా పర్వాలేదు, ఆ అమ్మాయి చూడడానికి బాగుంటే చాలనుకుంటున్నారు. కట్నం అయితే అసలు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదండి. ఎందుకంటే మేము అడిగే మనుషులం కూడా కాదు, అడిగే వ్యక్తిత్వం కూడా మాది కాదు అని అంటున్నారు వీళ్ళు. ఎవరైనా ఇలాంటి మంచి వ్యక్తుల కోసం చూస్తున్నట్లయితే మరి ఇంకెందుకండి ఆలస్యం, మన కాపు క్యాష్ లోనే అబ్బాయి రెడీగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మరొక కాపు అబ్బాయిని తీసుకొచ్చేసాము. ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 17/5/1992, ఎత్తు 5'6" ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి ఎంబీఏ కంప్లీట్ చేశారు. ప్రెసెంట్ హైదరాబాద్ లోనే జాబ్ చేస్తున్నారండి. మరి నెలకు వచ్చేసి 70,000 వరకు సంపాదిస్తున్నారు. వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి అనంతపూర్, కాకపోతే వీళ్ళు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. అబ్బాయి హైదరాబాద్ లో ఉంటున్నాడు. పేరెంట్స్ మటుకు అక్కడే ఉంటున్నారు, విలేజ్ లోనే. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, మంచి అందమైన అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. అది కూడా కాపు క్యాష్ లోనే. వీళ్ళకి ప్రాపర్టీ వైజ్ గా కూడా 8 CR వరకు ఉంటుందండి. ఇద్దరే అబ్బాయిలు. ఒక అబ్బాయి ఆల్రెడీ యూఎస్ లో సెటిల్ అయిపోయారు. ఈ అబ్బాయి చిన్న అబ్బాయి. కాపు క్యాష్ లో నుంచి అందమైన అమ్మాయిని కావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఎవరైనా కాపు క్యాష్ లో ఇలాంటి అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరొక అబ్బాయిని కూడా తీసుకొచ్చేసాము. ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 7/4/1984, ఎత్తు 5'9" ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంకామ్ కంప్లీట్ చేశారు. మరి ఈ అబ్బాయి హెచ్ఆర్ గా జాబ్ చేస్తున్నారండి. మరి సంవత్సరానికి వచ్చేసి 20 లక్షలు సంపాదిస్తున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, కాపు క్యాస్ట్ లో నుంచి అమ్మాయి కావాలనుకుంటున్నారు. వీళ్ళ నేటివ్ వచ్చేసి విజయవాడ నుంచి అమ్మాయి కావాలనుకుంటున్నారు. విజయవాడ కానీ అటు సరౌండింగ్స్ లో ఏ ఏరియానా పర్వాలేదండి. లేదు అనుకుంటే ఆంధ్ర వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో సెటిల్ అయినా కూడా మాకు ఓకే అంటున్నారు. మరి ఇలాంటి అబ్బాయినే మీరు కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మరొక అబ్బాయిని తీసుకొచ్చేసాము. ఆ అబ్బాయి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 15/6/1992, ఎత్తు 5'11" ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ కంప్లీట్ చేశారు. ఈ అబ్బాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారు. మరి సంవత్సరానికి వచ్చేసి 15 లక్షలు సంపాదిస్తున్నారు. వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, మాకు ఏపీ అమ్మాయి కావాలి అని కోరుకుంటున్నారండి. మరి ఎవరైనా సరే ఏపీ అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే, అందులోనూ హైదరాబాద్ లో జాబ్ చేసే సాఫ్ట్వేర్ అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ వచ్చేసి జగద్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేసుకోండి. లేదు ఇలాంటి అబ్బాయి కోసం, ఇలాంటి అమ్మాయి కోసమే చూస్తున్నాం అనుకుంటున్నట్లయితే మా ఆఫీస్కి వచ్చి కలవండి. మరి ఇలాంటి అప్డేట్స్ మీరు ప్రతిరోజు వినాలి అనుకుంటే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ.